అర్ధరాత్రి అరుపు 5వ భాగం. ఎక్కడికి వెళ్తున్నారు సార్ అని రాజు అడిగాడు. ఇల్లంతా సోదా చేయదలుచుకున్నాను రాజు అని యుగంధర్ అనగానే, ఎందుకు సార్ అని రాజు అడిగాడు. యుగంధర్ చుట్టూ చూసి, రత్నప్రభ బట్టల కోసం అని యుగంధర్ అనగానే, రత్నప్రభ బట్టలు ఇప్పుడు కనిపించకపోతేనేం, పంకజం బట్టలు కట్టుకుంటున్నదిగా అని రాజు అనగానే, ఎవరు తీశారు అనే సమస్య తేలాలి అని యుగంధర్ అన్నాడు. 2 డిటెక్టివ్లు కింద ప్రతి గదిలోకి వెళ్ళి అల్మారాలపైనున్న గూళ్ళు, పాత పెట్టెలు అన్నీ తనిఖీ చేస్తున్నారు. ఆకాశంలో మబ్బులు దట్టంగా ఉండడం వల్ల వెలుగు అట్టే లేదు. దీపాలు వెలిగించారు. ఒక గదిలో ఒక పెద్ద రేకు పెట్టె ఉన్నది. సార్, దీనికి తాళం వేసున్నది అని రాజు అన్నాడు. యుగంధర్ తాళాన్ని పరీక్ష చేసి జేబులో నుంచి మారుతాళం చెవి తీసి పెట్టె తాళం తెరుస్తున్నాడు. దీపమారిపోయింది. గదంతా చీకటైపోయింది. కెవ్వుమని కేక వినిపించింది. ఉన్నట్లుండి ఇంత చీకటెలా అయింది అని రాజు అడిగాడు. తలుపు మూసుకున్నది, లాగిచూడు అని యుగంధర్ చెప్పాడు. రావడం లేదు సార్, ఎంత లాగినా అని రాజు అనగానే, నేను ప్రయత్నిస్తానుండు అని యుగంధర్ అన్నాడు. 2 ఎంత లాగినా తలుపు తెరుచుకోలేదు. బయట గడియ పెట్టి ఉండాలి. దీపం ఈ గదిలోనే పోయిందో, ఇంట్లో అంతా దీపాలు పోయాయో అని యుగంధర్ అన్నాడు. నా సిగరెట్ లైటర్ వెలిగిస్తాను అని రాజు సిగరెట్ లైటర్ వెలిగించాడు. కొద్దిగా వెలుగు వచ్చింది. వెలుగు ఈ పెట్టెవైపై ఏముందో చూడాలి అని యుగంధర్ చెప్పగానే రాజు పెట్టె దగ్గరకు వెళ్ళాడు. యుగంధర్, రాజు 2 పెట్టెవైపు తలలు వంచారు, పెట్టెలో ఏమున్నదో చూడడానికి. రత్నప్రభ క్రితం రోజు కట్టుకున్న చీర 2-3 ఎముకలకు కట్టి ఉన్నది. వికృతంగా ఉన్న పుర్రె ఒకటి ఆ చీర మీద ఉన్నది. ఆ పుర్రె ఎవరో ఆడిస్తున్నట్లు ఆడుతోంది. అటూ ఇటూ కదులుతోంది. కదిలినప్పుడు ఎముకలకు పుర్రె తగిలి కరకరమని శబ్దమవుతోంది. రాజు చేతిలో నుంచి సిగరెట్ లైటర్ పెట్టెలో పడింది. తీసే లోపున చీర అంటుకున్నది. మరుక్షణం పెద్ద మంట రేగింది. వాట్ ఈస్ దిస్? నా చేతిలో నుంచి ఎవరో సిగరెట్ లైటర్ లాగేసినట్లయింది సార్ అని రాజు పెట్టెకు దూరంగా జరిగి అన్నాడు. పెట్టెలో ఉన్న వాటిని చూడగానే షాక్కి జారిపడి ఉండాలి. నర్వస్, అంతకన్నా ఏం లేదు. ఒక పుర్రె, 2 ఎముకలు, అంతే అని యుగంధర్ అన్నాడు. రాజు యుగంధర్ చెయ్యి పట్టుకొని, పుర్రె ఆడుతోంది తల తిప్పుతూ అని అన్నాడు. అవును రాజు, నేను చూశాను. మనం పెట్టె తీస్తున్నప్పుడు పుర్రె కదిలి ఉండాలి. నున్నగా గుండ్రంగా ఉన్న ఆ పుర్రె కదలడంలో ఆశ్చర్యం లేదు. రాజు, నువ్వు శిక్షణ పొందిన డిటెక్టివ్వి. మనస్సు అదుపులో పెట్టుకో. భ్రాంతికి లొంగిపోకూడదు. బీ స్టడీ అని యుగంధర్ రాజు భుజం తట్టి దగ్గరకు లాక్కుంటూ అన్నాడు. ఇదిలా ఉండగా సరిగ్గా దీపాలారిపోయే సమయానికి తక్కిన వాళ్లందరూ మేడ మీద హాలులో ఉన్నారు. అవతల బాల్కనీలో నుంచి కొద్దిగా వెలుగు పడుతోంది. ఫ్యూజ్ పోయి ఉండాలి అని భూషణ్ అనగానే, యుగంధర్, రాజు కిందకు వెళ్లారుగా, వాళ్ళెందుకైనా మెయిన్ ఆఫ్ చేశారేమో అని గోపాలరావు అన్నాడు. ఈ తుఫానుకి అసలు సప్లై పోయిందేమో అని ఇన్స్పెక్టర్ అన్నాడు. ఓ గాడ్, అయితే ఈ రాత్రంతా ఈ ఇంట్లో చీకట్లో ఉండవలసిందేనా అని రత్నప్రభ అన్నది. నూనె దీపాలైనా పెట్టుకోవచ్చు, నూనె ఉంటే వంటింట్లో ఉంటుందనుకుంటాను అని పంకజమన్నది. ఇప్పుడంతవరకు ఆలోచించడం దేనికి? ఇంకా 11 గంటలైనా కాలేదు. సాయంకాలమైన తర్వాత కదా ఆ సమస్య అని సార్జెంట్ అన్నాడు. ఉరుములు మెరుపులు ప్రారంభమయ్యాయి. తోటలో పెళపెళమంటూ చెట్టు విరిగిపడ్డది. చాలా భీభత్సంగా ఉన్నది. చాలా పెద్ద తుఫాను అని భూషణ్ అన్నాడు. అందరూ లేచి బాల్కనీ దగ్గరికి వెళ్ళి చూస్తూ నిల్చున్నారు. యుగంధర్, రాజు వెళ్ళి చాలాసేపయింది. నేను వెళ్ళి చూసొస్తాను వాళ్ళేం చేస్తున్నారు అని ఇన్స్పెక్టర్ వెనక్కు తిరిగాడు. నేను రానా సార్ అని సార్జెంట్ అనగానే, ఏ నాకేం భయం అనుకున్నావా అంటూ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా, కాస్త టీ కాచిస్తావు అని లోకనాథన్ రంగలక్ష్మిని అడిగాడు. పొయ్యి మీద కూర ఉన్నది, దింపడానికి వీల్లేదు అని రంగలక్ష్మి అనగానే, పోనీ తర్వాత అని లోకనాథన్ అన్నాడు. చూద్దాం, రాత్రేమైంది, దొరికిందా అని రంగలక్ష్మి అడిగింది. అంత సులభంగా దొరుకుతుందా అని లోకనాథన్ తలుపుకు జారిగిలబడి నిల్చున్నాడు. దొరుకుతుందని నీకు ఆశ ఉన్నదన్నమాట అని రంగలక్ష్మి అనగానే, వాళ్ళు చెప్పినవన్నీ ఉత్త కథలైతే తప్ప
అలా అయితే ఈ ఇంట్లో దెయ్యాలు లేవన్నమాట అని లోకనాథన్ అనగానే, దెయ్యాలకి దీనికి సంబంధమేమిటి అని రంగలక్ష్మి అన్నది. దానివల్లేగా ఈ ఇంట్లో దెయ్యాలు నివాసం ఏర్పరచుకున్నాయంటున్నారు అని లోకనాథన్ అన్నాడు. రాత్రి ఎవరొచ్చారు అని అడిగాడు. రాత్రా? ఎక్కడికి అని ఆమె అనగానే, ఇంకెక్కడికి, నీ వంటింట్లోకి అని లోకనాథన్ అన్నాడు. అంత వెకిలిగాను అసహ్యంగాను మాట్లాడకు అని ఆమె అన్నది. నీకు నాలాంటి వాళ్ళు పనికిరారన్నమాట అని లోకనాథన్ అనగానే, నువ్వు మితిమీరుతున్నావు అని రంగలక్ష్మి అన్నది. ఇన్స్పెక్టర్ గారికి చెబుతావా? చెప్పు అని లోకనాథన్ వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా, ఈ తలుపుని మనం విరగ్గొట్టలేం అని యుగంధర్ తలుపును పరీక్ష చేసి అన్నాడు. పెట్టెలో బట్టలు మండి ఆరిపోతున్నాయి, వెలుగుపోతోంది, గదిలో చీకటైపోతోంది. అయితే ఎలా సార్ అని రాజు అనగానే, మనమెంతసేపటికి రాకపోతే ఇన్స్పెక్టర్ ఇల్లంతా వెతుక్కుంటూ ఇక్కడికొస్తాడు. భోజనాల సమయానికైనా మన కోసం వెతుకుతారు కదా అని యుగంధర్ అన్నాడు. ఒకవేళ అరిస్తే అని రాజు అనగానే, అరిస్తే ఎవరికీ వినపడదు, అందరూ మేడ మీద ఉన్నారు అని యుగంధర్ అన్నాడు. కింద ఉన్న రంగలక్ష్మికో లోకనాథంకో వినపడదు అని రాజు అన్నాడు. వినపడదు, మనం ఇంకో వైపున ఉన్నామని మర్చిపోతున్నావు అని యుగంధర్ అన్నాడు. ఇందాక ఒక కేక వినపడింది సార్, ఎవరై ఉంటారు అని రాజు అనగానే, రంగలక్ష్మి అయి ఉండవచ్చు, అది ఆడవాళ్ల గొంతు కదా అని యుగంధర్ అన్నాడు. అయితే మనం ఇక్కడ గోళ్లు గిల్లుకుంటూ కూర్చోవలసిందేనా అని రాజు అన్నాడు. యుగంధర్ నవ్వి, అంతే మరి అని అన్నాడు. బట్టలు పూర్తిగా కాలిపోయాయి. కాలిన వాసన, కాస్త పొగ తప్ప ఇంకేమీ లేవు. తలుపు దగ్గర నిల్చున్న యుగంధర్ నేలమీద కూర్చుంటూ, కూర్చోరాజు అని రాజును చేయి పట్టుకుని అన్నాడు. ఇద్దరూ కూర్చున్నారు. సార్, మీతో పాటు నేను ఇన్ని కేసుల దర్యాప్తులో పనిచేశాను. ఎన్నోసార్లు ఒంటరిగా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇరుక్కున్నాను. చావుకు వెంట్రుక వాసిలోకి వెళ్ళాను. కానీ మీరిప్పుడు నాకు కూడా ఉన్నా అని రాజు ఆగిపోయాడు. రాజు మాటలకు యుగంధర్ అడ్డువచ్చి, ఏదో భయం, అవునా అని అడిగాడు. అవును సార్ అని రాజు అనగానే, ఆ భయం నీ మనస్సులో నుంచి వస్తోంది రాజు, ఇంకేమీ కాదు. చావుకు భయపడని నువ్వు దేనికి భయపడకూడదు. కానీ మనుష్యుల్లో దుష్టులైన వాళ్లను ఎదుర్కొంటున్నావంటే నీ శక్తిలో నీకు నమ్మకం ఉండి భయం ఉండేది కాదు. ఇదేదో మానవాతీతమైన శక్తి. నీ శక్తికి, నీ ప్రజ్ఞకి లొంగని అందని శక్తి అనుకోగానే నీకు భయం వేస్తోంది, అంతే. ఈ ఇంట్లో దెయ్యాలున్నాయని, ఇది దెయ్యాల కొంప అని మర్చిపో. ఏ పరదేశీ గూఢచారం మనల్ని ఒక చీకటి గదిలో బంధించాడని అనుకో, అప్పుడు నీకు భయం పోతుంది అని యుగంధర్ అనగానే, అలా ఎలా సార్ అనుకోవడం అని రాజు అంటూ ఉండగానే ఆ గదిలో వాళ్లకు దగ్గరగా ఎవరో నడుస్తున్నట్లు అలికిడైంది. ఎవరది అని అంటూ రాజు ఒక్క గంతున లేచి నిల్చున్నాడు. యుగంధర్ కూడా లేచాడు. మళ్ళీ ఎవరో అటునుంచి ఇటు నడిచినట్లు అడుగుల చప్పుడైంది. ఆ చీకట్లో ఇంకేమీ వాళ్లకు కనిపించడం లేదు. ఎవడో నడుస్తున్నాడు అని రాజు చీకట్లోకి ఒక్క ఉరుకు ఉరికాడు. రాజు అని యుగంధర్ పిలవడం వినిపించుకోలేదు. రాజు అడుగుల చప్పుడు ఆ ఇంకో అడుగుల చప్పుల్లో కలిసిపోయింది. ఎవరు నువ్వు, మనిషివా దెయ్యానివా అని రాజు అరిచాడు. జవాబు లేదు. యుగంధర్ రాజు మాటలను బట్టి వెళ్ళి చీకట్లో తడుముకుంటూ రాజు చెయ్యి పట్టుకున్నాడు. మళ్ళీ ఎవరో అటునుంచి ఇటు బరువుగా అడుగులు వేస్తూ నడిచినట్లయింది. ఇందాక వెలుగులో చూశాను, గదిలో ఎవరూ లేరు కదా అని రాజు యుగంధర్తో అన్నాడు. నువ్వూరుకో రాజు, చూద్దాం ఇదేమిటో అని యుగంధర్ అనగానే, చీకట్లో ఎలా చూస్తాం సార్ అని రాజు అన్నాడు. ష్, నిశ్శబ్దం, నువ్వు మాట్లాడకు అని యుగంధర్ అన్నాడు. మళ్ళీ ఎవరో ఇటునుంచటు పరిగెత్తినట్లు అడుగుల చప్పుడైంది. వాళ్లకు దగ్గరగా వెళ్ళినట్లు గాలి కదిలింది. అదిగో మళ్ళీ పరిగెత్తింది అని రాజు అన్నాడు. మళ్ళీ తమ వైపుకు పరిగెత్తి వస్తున్నట్లు అడుగుల చప్పుడు వినిపించేసరికి యుగంధర్ చేయి జాపి ఉంచాడు. చేతికేమీ తగల్లేదు, కాని గాలి కదిలింది. పక్కనుంచెవరో రాసుకొని వెళ్ళినట్లయింది. సన్నని మూల్గు వినిపించింది. ఎవరు నువ్వు, మాట్లాడవేం, ఎందుకిలా పరిగెత్తుతున్నావు అని రాజు అరుస్తున్నాడు. ప్రపంచంలో ఏ మనిషన్నా, ఎంతమంది మనుష్యులున్నా భయపడని రాజు
ఈ చీకట్లో ఈ పరిస్థితుల్లో భయపడుతున్నాడని యుగంధర్ గ్రహించాడు. రాజునలా అరవనిస్తే అరిచి అరిచి మతి చెల్లిస్తుందేమోనని యుగంధర్కి భయం వేసింది. పిడికిలి బిగించాడు. రాజు మొహం తన వైపు తిప్పుకున్నాడు. గట్టిగా గడ్డం కింద ఒక దెబ్బ కొట్టాడు, మెలకువ రాకుండా. రాజును 2 చేతులతో కింద పడకుండా పట్టుకొని అతని తల తన ఒళ్ళో పెట్టుకున్నాడు. అది మెలకువ తెలిసిన దెబ్బ. చాలాసేపటి వరకు రాజుకి స్పృహ రాదు. ఇప్పుడా చీకటి గదిలో యుగంధర్ ఒంటరిగా ఉన్నాడు. మళ్ళీ తన ముందు నుంచి ఎవరో పరిగెత్తినట్లయింది. నిమిషం తర్వాత రేకు పెట్టెలో చప్పుళ్ళవుతున్నాయి. పుర్రె కదులుతోంది అని ఊహించాడు. ఎలా కదులుతోంది? ఎవరు కదిలిస్తున్నారు? యుగంధర్ ఊపిరి బిగబట్టి వింటున్నాడు. నేల మీద కర్రలు కదిలిన చప్పుడు. కర్రలు కాదు, పెట్టెలో ఉన్న 2 ఎముకలు అయి ఉండాలనుకున్నాడు. యుగంధర్ కాచుకున్నాడు. ఎవరో తనకు దగ్గరగా తన వెనక వచ్చి నిలబడినట్లయింది. యుగంధర్ మెడ మీద వెంట్రుకలు లేచి నిలబడ్డాయి. చల్లగా షర్ట్ కాలర్లో నుంచి వీపు మీద గాలి తగిలింది. సన్నని మూల్గు వినపడింది. తర్వాత సన్నని ఏడుపు. చిన్నపిల్ల గొంతు కాదు, మగ గొంతు. నువ్వు ఎవరివైనా నువ్వు శబ్దాలు చేయగలవని తెలుస్తోంది, మాట్లాడలేవా అని యుగంధర్ అనగానే జవాబు లేదు. మళ్ళీ సన్నని మూల్గు. పోనీ చప్పుళ్ళు చేయగలవుగా, నేనడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పు అని యుగంధర్ అనగానే మళ్ళీ నిట్టూర్పు. అవునన్నదానికి ఒకసారి, కాదన్నదానికి 2 సార్లు నేల మీద నువ్విందాక చేసిన చప్పుళ్ళు చెయ్యి అని యుగంధర్ అనగానే టక్కుమని శబ్దమైంది. నువ్వు దెయ్యానివా అని యుగంధర్ అడిగాడు. చప్పుడు లేదు. నువ్వు మనిషివా అని అనగానే చప్పుడు కాలేదు. నీకు రూపం లేదా అని అనగానే టక్కుమన్న శబ్దమైంది. నీదేనా ఆ పుర్రె అని అనగానే టక్కుమని 2 సార్లు శబ్దమైంది. ఈ ఇల్లు నీదేనా అని అనగానే టక్కుమన్న శబ్దమైంది. మేమీ ఇంట్లో ఉండడం నీకిష్టం లేదా అని అనగానే అవునని ఒకసారి శబ్దమైంది. ఏడ్చిన ఆ చిన్నపిల్ల తండ్రివా నువ్వు అని అనగానే టక్కుమన్న శబ్దమైంది. మేమీ ఇంటికి వచ్చిన ఈ 2 రోజుల్లో జరిగిన అఘాయిత్యాలన్నీ నువ్వే చేశావా అని అనగానే కాదు అని సూచించే శబ్దమైంది. నువ్వు కాక ఈ ఇంట్లో ఇంకా చాలామంది ఉన్నారా అని అనగానే టక్కుమన్న శబ్దమైంది. రత్నప్రభ బట్టలు నువ్వేనా తెచ్చావు అని అనగానే టక్కుమని శబ్దమైంది. రాజును నువ్వేనా కొట్టావు అని అనగానే టక్కుమని శబ్దమైంది. సత్యనారాయణరావు గదిలో సామాన్లు నువ్వేనా అలా ఒకదాని మీద ఒకటి పేర్చావు అని అనగానే అవునన్నట్టు టక్కుమని శబ్దమైంది. ఈ గది తలుపు బయట గడియ పెట్టింది నువ్వేనా అని అనగానే టక్కుమని కాదన్నట్టు శబ్దమైంది. నువ్వు తీయలేవా అని అనగానే జవాబు లేదు. యుగంధర్ లేచి తలుపు లాగి చూశాడు. తెరుచుకున్నది. వెంటనే గదిలో నుంచి కొద్దిపాటి వెలుగు వచ్చింది. గది మధ్య 2 ఎముకలున్నాయి. యుగంధర్, ఇక్కడేం చేస్తున్నారు? రాజలా పడుకున్నాడెందుకు అని ఇన్స్పెక్టర్ అడిగాడు. తర్వాత చెబుతాను అని యుగంధర్ ఆ 2 ఎముకలను ఆ పెట్టెలో పెట్టేసి రాజును 2 చేతుల్లో ఎత్తుకొని గదిలో నుంచి బయటకు వెళ్ళాడు. ఇదిలా ఉండగా ఆకాశానికి చిల్లు పడినట్లు ఆగకుండా వర్షం కురుస్తూనే ఉన్నది. తగ్గుతుందేమోనని అందరూ కిటికీలో నుంచి ఎన్నిసార్లు చూసినా తగ్గే ఆశ కనిపించలేదు. యుగంధర్ తన అనుభవం అందరికీ చెప్పాడు. అయితే మీకు ఇప్పుడు నమ్మకం కుదిరిందన్నమాట అని లాయర్ సత్యనారాయణరావు అన్నాడు. అపనమ్మకం ఎప్పుడూ లేదు, నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడిక నమ్మక తప్పదు అని యుగంధర్ అన్నాడు. మనం ఈ ఇంట్లో నుంచి ఎప్పుడు బయటపడతాం అని రత్నప్రభ అడిగింది. వాన వెలవాలి, తర్వాత వరద తగ్గాలి అని ఇన్స్పెక్టర్ అన్నాడు. ఈ లోపున వెళ్లేందుకు మీరేమీ ఏర్పాటు చేయలేరు అని అనగానే ఇన్స్పెక్టర్ పెదవి విరిచి అందుకే ఆడవాళ్లను రావద్దన్నది అని అన్నాడు. మధ్యాహ్నం భోజనాలు చేశారు. అందరూ మేడ మీదో కింద హాల్లోనో ఉండాలని ముందు అనుకున్నా పడుకునేందుకు ఎవరికి వాళ్ళు వాళ్ల గదుల్లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా చిన్నగా తలుపు తట్టిన చప్పుడై రాజు తలుపు తీశాడు. రత్నప్రభ చటుక్కున లోపలికి వచ్చి తలుపు గడియ పెట్టింది. ఏంటి రత్నప్రభ అని రాజు అనగానే నేనుండలేకపోయాను అని ఆమె అన్నది. రాజు నవ్వి ఆమెను 2 చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె చెంపలు నిమురుతున్నాడు. అంతలో తలుపు బయట ఏదో చప్పుడైంది. రాజు ఆమెను వదిలేసి తలుపు లాగాడు. తెరుచుకోలేదు. ఏమైంది అని రత్నప్రభ అడిగింది. తలుపు బయట గడియ పెట్టారెవరో అని రాజు అనగానే దెయ్యమా అని ఆమె అన్నది. కాదు, మరెవరో
అని రాజు అన్నాడు. ఎవరు అని ఆమె భయపడుతూ అడిగింది. నాకెలా తెలుస్తుంది అని రాజు అన్నాడు. మరి దెయ్యం కాదని ఎలా తెలిసింది అని ఆమె అనగానే రాజు నవ్వి, మనిద్దరినీ ఒక గదిలో పెట్టి గడియ పెట్టడంలో దెయ్యానికి ఇంట్రెస్ట్ ఏమిటో అని అన్నాడు. అయితే సరే, వాళ్ళెవరో తలుపు తెరిచేంత వరకు మనం ఇక్కడే ఉందాం అని రత్నప్రభ రాజు మెడ చుట్టూ చేతులు వేసింది. ఇదిలా ఉండగా పంకజం పడుకున్నదే కాని ఏమీ తోచడం లేదు. మధ్యాహ్నం నిద్రపోవడం ఆమెకు అలవాటు లేదు. లేచి వెళ్ళడానికి ధైర్యం లేదు. అందరూ లేచి హాల్లోకి వెళ్తే కాని తను బయటకు వెళ్ళదలుచుకోలేదు. తలుపు చిన్నగా తట్టిన చప్పుడై, ఎవరు అని అడిగింది. నేను గోపాలరావుని అని అనగానే, ఎందుకు అని ఆమె అన్నది. ఊరికనే అని అనగానే తలుపు తీసింది. అతను లోపలికి వచ్చి ఆమెకు ఎదురుగా నిల్చున్నాడు. ఎందుకొచ్చారు అని ఆమె అడిగింది. ఊరికేనే బట్టలు ఒలిచి చూస్తున్నట్లు ఆమెను చూస్తూ, ఏమీ తోచక అని అన్నాడు. సరే, అలా కూర్చోండి అని ఆమె అన్నది. తలుపు వేస్తే అని అనగానే పంకజం మొహం ఎర్రబడ్డది. నిప్పులు కక్కుతూ అతన్ని చూసి గెటౌట్ అని అన్నది. ఇదిలా ఉండగా టీ చేయడానికి టైమైంది. రంగలక్ష్మి పొయ్యి వెలిగించింది. లోకనాథన్ హడావిడిగా వంటింట్లోకి వెళ్ళాడు. ఏమైంది అని అడిగింది. ఆఖరిసారి అడుగుతున్నాను అని అతను అనగానే, ఏమడుగుతున్నావు అని ఆమె అన్నది. నువ్వు నాతో స్నేహంగా ఉంటావా ఉండవా అని అనగానే, ఇప్పుడు నీతో స్నేహంగానే ఉన్నానుగా అని ఆమె అనగానే, ఇలా కాదు, ఎలాగో నీకు తెలుసు అని అతను అనగానే రంగలక్ష్మి పకపక నవ్వి, వెళ్ళవయ్యా వెళ్ళు అని అన్నది. లోకనాథన్ ఆ హేళన తట్టుకోలేకపోయాడు. పళ్ళు పటపట కొరుకుతూ వెళ్ళిపోయాడు. ఇదిలా ఉండగా ఇంకా వాన తగ్గలేదు. తెల్లారాక తగ్గుతుందని అందరి ఆశ. దీపాలు పోయాయి. రాజు, యుగంధర్ మెయిన్ మీటర్, మెయిన్ ఫ్యూజ్ పరీక్ష చేశారు. మెయిన్ సప్లై పోయింది. బహుశా ఈ తుఫానుకి ఎలక్ట్రిక్ తీగ స్తంభాలు ఎక్కడో పడిపోయి ఉండాలనుకున్నారు. సిగరెట్ డబ్బా మూతలలో, పళ్ళాలలో నూనె పోసి జేబు రుమాళ్లు చింపి ఒత్తులు చేసి దీపాలు పెట్టుకున్నారు. అత్యవసర సమయంలో మాత్రమే టార్చ్ లైట్ ఉపయోగించాలని నిశ్చయించుకున్నారు. 7 గంటలప్పుడు అందరూ కింద హాల్లో కూర్చున్నారు. 8 గంటల ప్రాంతాల్లో భోజనం చేసి నిద్రపోవాలని, తెల్లవారిన తర్వాత వాన తగ్గితే ఇళ్లకు వెళ్లే ప్రయత్నం చెయ్యాలని ఆలోచించుకున్నారు. తను ఎప్పుడో ఎక్కడో విన్న కథలు, దెయ్యాల గురించిన కథలు సత్యనారాయణరావు చెబుతున్నాడు. అందరూ శ్రద్ధగా వింటున్నారు. తాతగారికి అంత్యక్రియలు జరిపించి మనమలిద్దరూ ఇంటికి వచ్చారు. అప్పుడే చీకటి పడుతోందట. వసారాలో తాతగారి పడక కుర్చీలో ఎవరో కూర్చున్నట్లు కనిపించింది. ఎవరో తమ కోసం వచ్చారని ఆ ఇద్దరు యువకులు త్వరగా వెళ్లారు. బాగా దగ్గరకు వెళ్ళాక ఆ పడక కుర్చీలో కూర్చున్నది తమ తాతగారేనని గుర్తుపట్టారు అని సత్యనారాయణరావు అనగానే, అమ్మో అమ్మ బాబోయ్, అసలే భయపడి చస్తూ ఉంటే ఇటువంటివన్నీ చెప్పకండి అని రత్నప్రభ అన్నది. వాళ్ల మధ్య చిన్న బల్ల మీద 2 నూనె దీపాలు, హాల్లో 4 మూలల 4 దీపాలు పెట్టారు. అంత పెద్ద హాలులో ఆ కాస్త వెలుగు ఏ మూలకీ సరిపోవడం లేదు. తల పైకెత్తి చూస్తే తప్ప వెలుగు కనిపించడం లేదు. వెలుగు కన్నా చీకటి ఎక్కువగా ఆ గదిలో ఉన్నది. ముందు తలుపు తెరిచే ఉంచారు. మెట్ల అవతల పోర్టుకో పక్కన నీళ్లలో పడుతున్న వాన చినుకులు టపటపమంటూ నిర్విరామంగా చప్పుడు చేస్తున్నాయి. ఎప్పుడైనా మెరుపు మెరిసినప్పుడు ఆ అరక్షణంలో ఒక్కసారిగా ఇల్లంతా, తోటంతా కాంతితో వెలిగిపోతోంది. ఆ తర్వాత బ్రహ్మాండమైన చీకటి. ఆ మెరుపులు రాకుండా ఉంటేనే బాగుంటుంది అని పంకజమన్నది. ఏ అని భూషణ్ అనగానే, చీకటి మరింత ఎక్కువగా కనిపిస్తోంది అని పంకజమన్నది. చీకటి కనిపించడమేమిటి అని సత్యనారాయణరావు అన్నాడు. ఏదో ఒకటి మాట్లాడాలని అందరూ ఊరికే మాట్లాడుతున్నారు. 2 నిమిషాలకొకసారి చేతి గడియారాలు చూసుకుంటున్నారు. యుగంధర్ మాత్రం మౌనంగా ఉన్నాడు. ముందు తలుపు వైపు చూస్తూ కూర్చున్నాడు. దీపాలలో నూనె అయిపోతున్నట్లున్నది అని రత్నప్రభ అన్నది. నూనె సీసా ఇక్కడే ఉండాలి అంటూ రాజు తలుపు వైపు చూశాడు. హాల్లో కూర్చున్న అందరి దృష్టి తలుపు వైపు మళ్ళింది.
ఎవరో వస్తున్నట్లు, బయట నుంచి ఇంట్లోకి వస్తున్నట్లు అస్పష్టంగా ఓ ఆకారం కనిపించింది. మరుక్షణం తలుపు దగ్గర దీపాలకి కొంచెం దూరంలో ఎవరో నిల్చున్నట్లు స్పష్టంగా కనిపించింది. అతను సన్నగా పొడుగ్గా ఉన్నాడు. మగవాడు. పల్చని తెల్లని జుట్టు గాలికి రేగుతోంది. పల్చని మొహం, దవడ ఎముకలు పైకి వెళ్ళుకు వచ్చాయి. పొడుగాటి చేతులు, గుంట కళ్ళు, ఒత్తు కనుబొమ్మలు, వాటి కింద దీపాల మల్లే వెలుగుతున్న కళ్ళు. మోకాళ్ల కింద భాగం స్పష్టంగా కనిపించడం లేదు. చీకట్లో కలిసిపోయింది. తెల్లని బట్టలు వేసుకున్నాడు. అందరూ అతన్నే చూస్తున్నారు. అతను పరీక్షగా అందర్నీ చూస్తున్నాడు. ఎవరు అని యుగంధర్ అనగానే అతను జవాబు చెప్పలేదు. అతను కనురెప్ప ఆర్పలేదు. అతని చేతులు ఊపలేదు. అతని కళ్ళు ఎటువైపు తిరగలేదు. అలాగే నిల్చొని కోపంగా అందర్నీ చూస్తున్నాడు. ఎవరయ్యా నువ్వు అని యుగంధర్ మళ్ళీ అడిగాడు. జవాబు లేదు. అతను జవాబు చెప్పదలుచుకోలేదు. నిరసనతో అందర్నీ చూస్తున్నాడు. కప్పల బెకబెకలు, వాన చినుకుల చిటపటలు, గాలి వీస్తున్నప్పుడు చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు. తలుపు దగ్గర నిల్చున్న అతనిలో ఏదో గొప్ప శక్తి, ఆకర్షణ ఉన్నది. యుగంధర్ కూడా కుర్చీలో నుంచి కదలలేకపోయాడు. దీపంలో నూనె పొయ్యడానికి వెళ్ళిన రాజు అలాగే నిలబడ్డాడు. ఎవరికి పెదవి మెదిపే శక్తి కూడా లేదు. కళ్ళప్పగించి చూస్తున్నారు. ఎవరు నువ్వు? ఈ వానలో ఎక్కడ్నుంచి వచ్చావు అని యుగంధర్ కుర్చీలో నుంచే కదలకుండా అడిగాడు. తలుపు దగ్గర నిలబడ్డ అతను అప్పటికీ జవాబు చెప్పలేదు. యుగంధర్ని హేళనగా చూశాడు. రాజు, అతన్ని పట్టుకో అని ఇన్స్పెక్టర్ అనగానే అతను రాజు వైపు చూశాడు. రాజు అలాగే నిలబడి ఉన్నాడు. ఎవరో హిప్నాటిస్ట్, కదలలేకుండా ఉన్నాం అని యుగంధర్ మనసులో అనుకున్నాడు. గాలికి దీపం పెద్దదై వెలుగుతోంది. ఆ వెలుగులో అతని కాళ్ళు యుగంధర్కి కనపడ్డాయి. ఎన్నడూ దేన్నీ చూసి భయపడని యుగంధర్, ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ చెలించని యుగంధర్, దేశదేశాల గూఢచారులని, హంతకులని, బందిపోటు దొంగలని, రాక్షసుల కన్నా రాక్షసత్వం కల దుర్మార్గులని ఒంటిగా ఎదిరించి పట్టుకున్న యుగంధర్, అటువంటి యుగంధర్కి ముచ్చెమటలు పోశాయి. వెన్నులో చల్లగా ఏదో తగిలినట్లయి ఒళ్ళంతా ఒక్కసారి జలధరించింది. అతని కాళ్ళు చూశాక తన కాళ్ళు వణికాయి. అతని పాదాలు నేల మీద ఆనిలేవు. నేలకి 2 అంగుళాల పైన ఉన్నాయి 2 పాదాలు. 2 పాదాలు ఆనకుండా నిల్చోవడం మనిషికి సాధ్యం కాదని యుగంధర్కి తెలుసు. తలుపు దగ్గర నిల్చున్నది మనిషి కాదని యుగంధర్కి తెలిసింది. చీకటి గదిలో దెయ్యం మాట్లాడడం వేరు, దెయ్యం చేసిన పనులని చూడడం వేరు. ఎదురుగా అంతమంది ముందు మనిషి కానిదేదో మనిషి రూపంలో వచ్చి నిలబడడం వేరు. యుగంధర్ మనస్సులో ఆలోచనలు అడ్డదిడ్డంగా, చిందరవందరగా, గోలగోలగా చెలరేగాయి. మనస్సును అదుపులో పెట్టుకోవాలి. తనే ఇలా అయిపోతే మిగతా వాళ్ళు భయంతో గుండె పగిలి చస్తారు. యుగంధర్ క్షణం పాటు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకొనే కుర్చీలో నుంచి లేచి 2 అడుగులు వేశాడు. తర్వాత కళ్ళు తెరిచాడు. అతనక్కడే ఉన్నాడు. ఎవరు నువ్వు అంటూ ముందుకు పరిగెత్తాడు. సార్, ఆగండి అని రాజు కేకేశాడు. యుగంధర్ రాజు హెచ్చరిక వినిపించుకోకుండా ముందుకు పరిగెత్తాడు. అతను వెనక్కు తిరిగి పోర్టుకోలోకి వెళ్ళాడు. యుగంధర్ ఇంకా వేగంగా పరిగెత్తాడు. పోర్టుకోలో నుంచి మెట్లు దిగి నీళ్లలోకి వెళ్ళాడతను. తర్వాత అతను కనిపించలేదు. యుగంధర్ పోర్టుకోలో నిలబడి చీకట్లోకి, నీళ్లలోకి చూస్తున్నాడు. ఏమయ్యాడు వాడు అని ఇన్స్పెక్టర్ యుగంధర్ని అడిగాడు. యుగంధర్ జవాబు చెప్పలేదు. అందరూ పోర్టుకోలోకి వచ్చారు. ఎవడో దొంగై ఉండాలి అని సార్జెంట్ అనగానే, ఏమైనా దొరికితే తస్కరిద్దామని వచ్చాడు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. వాడికెంత ధైర్యం! ఎంతసేపు నిలబడ్డాడో తలుపు దగ్గర అని పంకజమన్నది. ఎవడో కాని అతని కళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి అని రత్నప్రభ అన్నది. ఇంత వానలో అతనెలా వచ్చాడు? వరద గదా. ఎవరు ఈ ఇంట్లో నుంచి వెళ్ళడానికి వీలు లేనప్పుడు ఈ ఇంట్లోకి ఎలా వచ్చాడు అని సత్యనారాయణరావు అన్నాడు. అతను మనిషి కాదు అని యుగంధర్ అన్నాడు. వాట్ అని ఇన్స్పెక్టర్ అనగానే అందరూ ఒక్కసారిగా ఏంటి యుగంధర్ గారు అని అన్నారు. మమ్మల్ని భయపెడుతున్నారా అని పంకజం అడిగింది. దెయ్యమే మనిషి రూపంలో వచ్చాడంటారా
అని సత్యనారాయణరావు అడిగాడు. ఇటో ఎటో పారిపోయి ఉంటాడు. ఆ చెట్ల వెనక ఎక్కడో దాక్కొనుంటాడు. నేను పంచ కట్టుకొని వెళ్ళి చూసి వస్తానుండండి అని సార్జెంట్ అనగానే, శ్రమ పడవద్దు, అతను కనిపించడు. అతను మనిషి కాడు. రాజు, నువ్వు చూశావా అని యుగంధర్ అనగానే రాజు తల ఊపాడు. ఇన్స్పెక్టర్, అతను మనిషి అయితే ఆ నీళ్లలో నుంచి, ఆ బురదలో నుంచి వచ్చి ఉండాలిగా అని యుగంధర్ అన్నాడు. అవును అని ఇన్స్పెక్టర్ అనగానే, ఆ బురదలో నుంచి వస్తే ఈ మెట్ల మీద వసారాలో తలుపు దగ్గర అతని అడుగుజాడలు ఉండాలి కదా అని యుగంధర్ అనగానే, ఎస్ అని ఇన్స్పెక్టర్ అనగానే, టార్చ్ వెలిగించి చూడండి, ఉండవు అని యుగంధర్ అన్నాడు. ఇన్స్పెక్టర్ టార్చ్ వెలిగించాడు. టార్చ్ వెలుగులో మెట్ల మీద వసారాలోనూ తలుపు దగ్గర పరీక్షగా చూశాడు. ఇన్స్పెక్టర్తో పాటు అందరూ చూశారు. అవును, లేవు అని ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయి అన్నాడు. అవును, ఉండవు. అతని పాదాలు నేల మీద ఆనలేదు. 2 పాదాలు నేలకు 2 అంగుళాల ఎత్తున ఉన్నాయి అని యుగంధర్ అనగానే, దట్స్ ఇంపాసిబుల్ అని ఇన్స్పెక్టర్ అన్నాడు. మనిషి అయితే ఇంపాసిబుల్, కానీ మనిషి కాకపోతే ఇంపాసిబుల్ ఎందుకవుతుంది? దేవతలలాగా దెయ్యాలకి కూడా పాదాలు నేల మీద ఆనవేమో అని యుగంధర్ అన్నాడు. చల్లని గాలి కొట్టింది. అందరికీ ఒక్కసారిగా ఒళ్ళు ముడుచుకున్నట్లయింది. వెన్నుపూసలోకి ఐస్ ముక్కలు దోపినట్లు వణికిపోయారు. ఎందుకొచ్చాడు? మనల్ని భయపెట్టడానికా అని సత్యనారాయణరావు అడిగాడు. అవును అని యుగంధర్ అన్నాడు. ఎందుకు అని అనగానే, మనల్నిక్కడ్నుంచి వెళ్ళిపోమ్మని అని యుగంధర్ అన్నాడు. ఈ వరదలో మనం వెళ్ళిపోలేంగా అని రత్నప్రభ అన్నది. దెయ్యానికి ఎలా చెప్పడం? చెబితే వింటుందా అని భూషణ్ అన్నాడు. అందరూ అతని వైపు చూశారు. పరిహాసానికి అన్నాడేమోనని. అతని కళ్ళలో భయం, అతని కాళ్ల వణుకు చూసి అందరికన్నా అతనే ఎక్కువగా భయపడుతున్నాడని గ్రహించారు. సరిగ్గా ఆ సమయానికి కెవ్వున కేక, పెద్ద పొలికేక, చావు కేక వినపడింది. ఆ కేక విని రత్నప్రభ, పంకజం బెదిరిపోయి అరవడం ప్రారంభించారు. వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్పి ఊరుకోపెట్టేందుకు అరగంట పట్టింది. ఆ కేకెవరిది అని ఇన్స్పెక్టర్ అడిగాడు. ఈ ఇంట్లో అలాంటి కేకలు చాలాసార్లు వినిపించాయి. ఎవరిదో చెప్పడమెలా అని గోపాలరావు అన్నాడు. అయినా వెళ్ళి చూడ్డం మంచిది. పాపం రంగలక్ష్మి ఒక్కతే వంటింట్లో ఉన్నది అని యుగంధర్ అనగానే, పదండి వెళ్దాం అని ఇన్స్పెక్టర్ టార్చ్ వెలిగించి వంటింటి వైపు తిరిగాడు. మేమిక్కడ ఉండలేం, మీరు వెళ్తే అని రత్నప్రభ అన్నది. సరే, అందరూ రండి అని యుగంధర్ అనగానే అందరూ గుంపుగా హాల్లో నుంచి బయలుదేరారు. చదరపు గజం మేర చల్లగా ఉన్న గదిలోకి వెళ్లారు. చల్లగా ఉండే ఆ ప్రదేశంలో ఏదో ఎర్రగా ఉన్నది. ఇన్స్పెక్టర్ ఆ చదరపు గజంలో అడుగు పెట్టకుండా టార్చ్ వెలుగులో చూసి, యుగంధర్, ఇది రక్తం అని అన్నాడు. యుగంధర్, రాజు వంగి చూశారు. రక్తమే, తడిగా ఉన్నది. ఈ రక్తం ఇక్కడికి ఎలా వచ్చింది అని ఇన్స్పెక్టర్ అడిగాడు. యుగంధర్ టార్చ్ ఇన్స్పెక్టర్ చేతిలో నుంచి తీసుకొని ఇంకా జాగ్రత్తగా పరీక్ష చేశాడు. రక్తం తప్ప ఇంకేమీ లేదక్కడ. ముందు రంగలక్ష్మిని, లోకనాథన్ని చూసి వద్దాం పదండి అని యుగంధర్ అనగానే అందరూ వంటింటి వైపు వెళ్లారు. తలుపు మూసి ఉన్నది. తలుపెందుకు మూసి ఉన్నది అని ఇన్స్పెక్టర్ అడిగాడు. భయం వల్ల మూసి ఉంటుంది అని సార్జెంట్ అన్నాడు. తలుపు తట్టి, రంగలక్ష్మి, రంగలక్ష్మి అని ఇన్స్పెక్టర్ కేకేశాడు. రంగలక్ష్మి పలకలేదు. రంగలక్ష్మి, మేమే, ఇన్స్పెక్టర్ని, తలుపు తీ అని అరుస్తూ తలుపు గట్టిగా బాదాడు. అప్పటికీ జవాబు లేదు. రంగలక్ష్మి పలకడం లేదు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. ఆ విషయం అందరికీ తెలుసు. వంటింట్లోకి ఇంకో తలుపున్నదా అని గోపాలరావు అడిగాడు. లేదు అని యుగంధర్ అన్నాడు. రంగలక్ష్మి ఎందుకు పలకడం లేదు? తలుపు లోపల గడియ పెట్టుందేం అని ఇన్స్పెక్టర్ అడిగాడు. తలుపు బద్దలు కొడదాం అని యుగంధర్ అనగానే రాజు, సార్జెంట్ ముందుకు వచ్చారు. యుగంధర్, రాజు ఒక పక్క నుంచి, ఇన్స్పెక్టర్, సార్జెంట్ ఇంకో పక్క నుంచి జబ్బలతో తలుపును తొయ్యడం ప్రారంభించారు. తలుపు కదలడానికి 15 నిమిషాలు పట్టింది. తర్వాత 5 నిమిషాలకు లోపల గడియ ఊడి తలుపు తెరుచుకున్నది. చీకటి, గాఢాంధకారం అని సార్జెంట్ అనగానే, టార్చేది అని ఇన్స్పెక్టర్ అడిగాడు. యుగంధర్ టార్చ్ ఇచ్చాడు. అందరూ లోపలికి వెళ్లారు. 2 అడుగులు వేసి ఆగిపోయారు. ఒక్కసారిగా అందరూ ఊపిరి బిగబట్టారు. ఆడవాళ్ళిద్దరూ పొలికేకలు ప్రారంభించారు. తలుపుకు 10 అడుగుల దూరంలో నేల మీద రంగలక్ష్మి పడున్నది.
మొహం తలుపు వైపే తిప్పి ఉన్నది కాని మొహానికి రూపం లేదు. తల పగిలిపోయి రక్తం కారి తల చుట్టూ ఎర్రగా ఉన్నది. మొహం చితికిపోయింది. మొహం మీద నుంచి రక్తం మెడమీదకి, మెడమీద నుంచి ఒంటి మీదకు ఎర్రగా చారలుగా కారింది. ఆ ఎరుపులో తెల్లగా ఆమె కళ్ళు, నిశ్చలంగా ఉన్న నల్ల గుడ్లు మాత్రం కనిపిస్తున్నాయి. ప్రాణం లేదు అని ఇన్స్పెక్టర్ అనగానే యుగంధర్ తల ఊపి, ముందు ఈ ఆడవాళ్లను అవతలకు తీసుకెళ్ళండి అని అన్నాడు. రత్నప్రభ, పంకజం, మేం తక్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం, ఉండం ఉండం అని అరుస్తున్నారు. సత్యనారాయణరావు, భూషణ్, గోపాలరావు వాళ్ళిద్దరినీ అవతలకు తీసుకెళ్లారు. వెలుగు దగ్గరగా వేయండి అని చెప్పి యుగంధర్ మోకాళ్ల మీదకు వంగి శవాన్ని పరీక్షగా చూశాడు. తర్వాత ఇన్స్పెక్టర్ చేతిలో నుంచి టార్చ్ తీసుకుని నేలంతా పరీక్షించాడు. శవం దగ్గర నుంచి కుడివైపు గోడ వరకు రక్తపు జాడలు కనిపించాయి. పెద్ద పెద్ద పాదాల ముద్రలు, వేళ్లు లేవు. అస్పష్టమైన పాదం గుర్తులు 4 ఉన్నాయి. 6 అడుగుల ఎత్తు మనిషి అంగవేసిన అంత దూరంగా అడుగుజాడలు పడవు. గోడ దగ్గర ఆ జాడలాగిపోయాయి. గోడ వరకు వచ్చి ఎలా అదృశ్యమవుతాడు? మనిషి అయితే గోడలోకి దూరి ఎలా వెళ్తాడు? వెనక్కు తిరిగినట్లు అడుగుజాడల్లేవు అని రాజు అనగానే, నేను అదే ఆలోచిస్తున్నాను రాజు. దెయ్యాల పాదాలు కింద ఆనవుగా, ఈ అడుగుజాడలు ఎందుకు పడతాయి అని యుగంధర్ అన్నాడు. అంటే అని ఇన్స్పెక్టర్ అన్నాడు. యుగంధర్ మళ్లీ శవం దగ్గరకు వెళ్ళి టార్చ్ వెలుగులో తల చుట్టూ పరీక్ష చేశాడు. ఇన్స్పెక్టర్ తల వెనక దెబ్బ తగిలింది. పెద్ద సుత్తో, చిన్న గడ్డపారో అలాంటి దానితో తల వెనక దెబ్బ తగిలితే కానీ ఇలా తల పగలదు. తల పగలగానే రక్తం కారింది. రక్తం ఇక్కడే ఎక్కువగా కారుండాలి, కానీ ఇక్కడ అంత రక్తం లేదు అని యుగంధర్ అనగానే, ఎందువల్ల యుగంధర్ అని ఇన్స్పెక్టర్ అడిగాడు. ఈ చోట్లో కారిన రక్తాన్ని దేనిలోకో తీసినట్లు, గీకినట్లు అక్కడక్కడ నేల మీద కనపడుతోంది అని యుగంధర్ అనగానే, దెయ్యం రక్తాన్ని తీసి అని ఇన్స్పెక్టర్ అనగానే, తాగిందా అని సార్జెంట్ వణుకుతూ అడిగాడు. ఆ రక్తపు జాడలు మనం దెయ్యం అనుకోవడానికి కావాలని ఏర్పరిచినట్లున్నాయి అని యుగంధర్ అన్నాడు. తలుపు గడియపెట్టి ఉందిగా, ఎవరైనా హత్య చేసి ఎలా వెళ్ళి ఉంటారు బయటకు అని రాజు అడిగాడు. అది ఆరా తీయాలి. మనమెవరూ ఈ హత్య చేసి ఉండడానికి అవకాశం లేదు. అందరం హాల్లోనే ఉన్నాం. మిగిలింది లోకనాథన్ ఒక్కడే. అతనేమయ్యాడో తెలుసుకుంటే తర్వాత ఆలోచించవచ్చు అని యుగంధర్ గది బయటకు వెళ్ళాడు. మిగతా 3 బయటకు రాగానే తలుపు గడియ పెట్టాడు. 4 కలిసి లోకనాథన్ పడుకునే గదికి వెళ్లారు. లోకనాథన్ గది లోపల గడియ పెట్టి ఉన్నది. లోకనాథన్ అని యుగంధర్ పిలిచాడు. లోకనాథన్ పలకలేదు. మళ్లీ పిలిచాడు. అప్పటికీ పలకలేదు. ఈ గదిలో నుంచి బయటకు దారి లేదు, తలుపు పగలగొట్టాలి అని యుగంధర్ అనగానే 4 కలిసి తలుపు బద్దలు కొడుతున్నారు. గోపాలరావు పరిగెత్తుకు వచ్చి, రత్నప్రభ, పంకజం ఇక్కడ క్షణం కూడా ఉండమంటున్నారు. కారులో ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళి రోడ్డు మీదో ఎక్కడో ఆగి రాత్రి గడుపుదామని అంటున్నారు అని అన్నాడు. రాజు, నువ్వు మేడ మీదకు వెళ్ళి నా మెడిసిన్ కిట్లో నుంచి ట్రాంక్విలైజర్ మాత్రలు తెచ్చి వాళ్ళిద్దరికీ ఇవ్వు అని రాజు వెళ్ళిపోతూ ఉంటే, గోపాలరావు, నువ్వు కలిసి వెళ్ళండి అని అన్నాడు. 10 నిమిషాల తర్వాత తలుపు విరిగింది. మంచం మీద లోకనాథన్ పడుకున్నాడు. యుగంధర్ మంచం దగ్గరకు వెళ్ళి లోకనాథాన్ని తట్టాడు. అతను లేవలేదు. ఏమైంది అని ఇన్స్పెక్టర్ అనగానే, ఏమో, అపాయమేమీ లేదు, ఊపిరి బాగానే ఉన్నది అని లోకనాథన్ మొహం తన వైపుకు తిప్పి టార్చ్ వెలుగులో పరీక్షగా చూశాడు. క్షణం సేపు కదలకుండా ఉండి లోకనాథన్ చెవి దగ్గర ఠప్మని కొట్టాడు యుగంధర్. లోకనాథన్ ఉలిక్కిపడ్డాడు. నీళ్లు తీసుకొచ్చి మొహం మీద చల్లండి, లేస్తాడు అని యుగంధర్ అన్నాడు. ఆ పని సార్జెంట్ కొప్పచెప్పి యుగంధర్, ఇన్స్పెక్టర్ వంటింటి గదివైపు వెళ్లారు. లోకనాథన్ మూర్ఛపోలేదు, మూర్ఛపోయినట్టు నటించాడు. ఎందుకో అని ఇన్స్పెక్టర్తో అన్నాడు. వంటగది తలుపు తెరిచి 2 లోపలికి వెళ్లారు. అప్పటికి రాజు కూడా వచ్చేశాడు. రంగలక్ష్మిని మనమెవరమూ హత్య చేసి ఉండడానికి అవకాశం లేదు. వంటగది తలుపు లోపల గడియ పెట్టి ఉన్నది. బయటకు వెళ్లి లోపల గడియ పెట్టడం అసాధ్యం కనుక లోకనాథన్ కూడా ఈ హత్య చేసి ఉండడానికి వీలు లేదని అనవలసి వస్తుంది. ఈ వంటగదిలో నుంచి బయటకు వేరే ఇంకో మార్గం ఉన్నదేమో పరిశోధన చేయాలి అని యుగంధర్ అన్నాడు. ఇంకో తలుపు లేదుగా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. అవును, తలుపు లేదు,
కానీ మార్గం ఉండి ఉండవచ్చు, రండి అని గోడలను నేలను పరీక్ష చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడా డొల్లలేదు, ఎక్కడా సిమెంటు పెచ్చు లూడలేదు, ఎక్కడ ఏదీ కదలడం లేదు. యుగంధర్కి విసుగెత్తింది. సార్ ఇటు చూడండి అని రాజు పిలిచాడు. యుగంధర్ అటు వెళ్ళాడు. పొగగూడు కింద అరుగు ఉన్నది. అరుగు కింద నేల మీద 4 అడుగుల చదరపు కడపరాయి ఉన్నది. రాజు ఆ రాయిని తట్టి చూపించాడు. సార్, ఈ రాయి పక్కనే ఉండే సిమెంటు పెచ్చులు ఊడాయి. ఎవరో ఈ రాయిని కదిపినట్లున్నది అని అనగానే యుగంధర్ పరీక్ష చేసి, అవును, ఏదైనా గట్టి కడ్డీ లాంటిది పట్టుకురా, ఈ రాయినెత్తడానికి ప్రయత్నిద్దాం అని అన్నాడు. ఇక్కడే ఉన్నాయి అంటూ రాజు అరుగు మీద ఉన్న పెద్ద అట్లకాడ, ఇనప గరిట, పట్కార యుగంధర్కిచ్చాడు. యుగంధర్ ఆ అట్లకాడని ఆ గరిటని సిమెంటూడిన సందుల్లో గుచ్చి వాటిని వెనక్కు వంచాడు. మరుక్షణం ఆ రాయి పైకి లేచింది. పూర్తిగా లేచి గోడకు అతుక్కుపోయినట్లై వెనక్కు వెళ్ళిపోయింది. ఓ గాడ్, దీనికి స్ప్రింగ్స్ ఉన్నాయి అని రాజు అన్నాడు. అవును, ఈ అట్లకాడని ఈ గరిటెను ఇంతకు ముందెవరో ఉపయోగించినట్లు మీద గీతలున్నాయి అంటూ యుగంధర్ చీకటిగా ఉన్న గోతిలోకి టార్చ్ వెలుగు వేసి చూశాడు. గోతిలోకి మెట్లున్నాయి. చీకటిగా ఉన్నది. 3 డిటెక్టివ్లు జాగ్రత్తగా మెట్లు దిగి కిందకు వెళ్లారు. 40 మెట్లు దిగిన తర్వాత నేల సమమట్టమైపోయింది. అంతా గచ్చు చేసి ఉన్నది. ఒక్క మనిషి మాత్రం వెళ్లే వెడల్పు దారి అది. యుగంధర్ వెనక రాజు, ఆ వెనక ఇన్స్పెక్టర్ ఆ సొరంగంలో నుంచి నడుస్తూ వెళ్లారు. 15 గజాల దూరం వెళ్లిన తర్వాత ఆ సొరంగం చిన్న గదిలాగా విశాలమైనది. అందులో ఒక పక్కన ఒక ఇనప పెట్టె ఉన్నది. పిడిని చేత్తో ముట్టుకోకుండా జేబు రుమాల్తో అంచును పట్టుకొని మూతలాగాడు యుగంధర్. ఇనప పెట్టెలో ఏమీ లేదు, ఖాళీగా ఉన్నది. ఇనప్పెట్టె పక్కన ఓ సుత్తి, ఓ ఉలి, ఓ చిన్న గడ్డపార ఉన్నాయి. యుగంధర్ సుత్తిని పరీక్షగా చూశాడు. ఎర్రగా రక్తమంటి ఉన్నది. ఆ రక్తానికి అతుక్కొని కొన్ని వెంట్రుకలున్నాయి. యుగంధర్ నేలను పరీక్షగా చూశాడు. స్పష్టంగా అడుగుజాడలున్నాయి. వెడల్పుగా మొద్దుగా ఉన్న పాదాల జాడలు కొన్ని, సన్నగా ఉన్న పాదాల జాడలు కొన్ని. సుత్తిని అతుక్కొని వెంట్రుక ఒకటి తీసి కాగితంలో చుట్టి జేబులో పెట్టుకున్నాడు. తర్వాత వచ్చి ఆ ఇనప్పెట్టె మీద, ఆ పరికరాల మీద ఉన్న వేలిముద్రలు తీయాలి, జాడలు కొలిచి ఫోటోలు తీయాలి అని ముందుకు సాగిపోయాడు. మరొక 20 గజాలు వెళ్లిన తర్వాత మళ్లీ మెట్లు కనిపించాయి. పై మెట్టు వరకు వెళ్లిన తర్వాత పెద్ద చెక్క అడ్డంగా కనిపించింది. యుగంధర్ ఆ టార్చ్ వెలుగులో గోడను పరీక్షగా చూశాడు. అసలు గోడ 6 ఇటకల మందం ఉన్న గోడ. మెట్ల దగ్గర ఆ చెక్క ఉన్న మేర ఒంటి వరస ఇటక గోడ. ఆ గోడను ఎవరో పగలగొట్టారని యుగంధర్ గ్రహించి ఆ చెక్కను తోశాడు. కదలలేదు. మరింత బలంగా తోశాడు. చెక్క ముందుకు పడింది. దానితో పాటు యుగంధర్ కూడా ముందుకు పడ్డాడు. వాటిస్ దిస్ అంటూ స్వరాజ్యరావు అరిచాడు. ఏమీ లేదు, కన్నానికి అడ్డంగా ఉన్న బీర్వా కింద పడింది అంతే, నాకు దెబ్బలేమీ తగల్లేదులేండి అని యుగంధర్ చేతులు దులుపుకున్నాడు. రాజు, ఇన్స్పెక్టర్ కూడా అక్కడికి వచ్చేశారు. అది చిన్న గది. ఓ బీర్వా మాత్రం ఆ గదిలో ఉన్నది. అదే కింద పడిన ఆ బీర్వా. ఇదిలా ఉండగా ఆ రాత్రందరూ కింద హాల్లోనే పడుకున్నారు. ఎవరూ భోజనాలు చేయలేదు. వంట చేసి పెట్టి ఉన్నా ఎవరికీ తినాలని అనిపించలేదు. రంగలక్ష్మి శవం మీద ఒక దుప్పటి కప్పిపెట్టారు. యుగంధర్, స్వరాజ్యరావు, రాజు సొరంగంలోకి వెళ్లి ఫోటోలు తీసి అర్ధరాత్రి ఎప్పుడో వచ్చి పడుకున్నారు. లోకనాథాన్ని కూడా హాల్లోనే పడుకోమని చెప్పి హాల్లో పడుకున్న వాళ్లందరికీ కాపలాగా సార్జెంట్ శివాన్ని అట్టే పెట్టారు. తెల్లారింది. వాన వెలిసింది. తీక్షణమైన ఎండ వచ్చింది. వరద నీళ్లు తగ్గిపోతున్నాయి. పోర్టుకోలో అసలు నీళ్లు లేవు. ఇంకొక అరగంటలో మనం బయలుదేరవచ్చు అని యుగంధర్ అన్నాడు. అందరూ సామాన్లు తెచ్చుకొని పోర్టుకోలో పెట్టుకున్నారు. ఈ భయంకరమైన ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నామనే సంతోషం ఒక పక్కన ఉన్నా, రంగలక్ష్మికి సంభవించిన ఘోరమైన చావు జ్ఞాపకం వచ్చి అందరి మొహాలు వాడిపోతున్నాయి. నేను హెడ్ క్వార్టర్స్కు వెళ్ళి అంబులెన్స్ని, పరివారాన్ని తీసుకొని మళ్ళీ వస్తాను అని స్వరాజ్యరావు యుగంధర్తో అన్నాడు. సార్జెంట్ జీప్ తీసుకువచ్చి పోర్టుకోలో ఆపాడు. సత్యనారాయణరావు సామాన్లు అంబాసిడర్లో పెట్టడానికి లోకనాథన్ పోర్టుకోలోకి వచ్చాడు. నీ సామాన్లు తెచ్చుకున్నావా అని యుగంధర్ లోకనాథాన్ని అడిగాడు. నాకు సామానేముంది సార్, ఒక చిన్న పెట్టె, అది కారులోనే ఉన్నది అని లోకనాథన్ అనగానే,
కారులోనే ఉందా అని యుగంధర్ అనగానే లోకనాథన్ తల ఊపాడు. ఆ పెట్టెనసలు ఇంట్లోకి తీసుకురాలేదా అని యుగంధర్ మళ్ళీ అడిగాడు. తెచ్చాను, మళ్ళీ డిక్కీలో పెట్టేశాను అని లోకనాథన్ కాస్త తొట్రుపాటుతో అన్నాడు. అలాగా అంటూ యుగంధర్ అంబాసిడర్ దగ్గరకు వెళ్ళి డిక్కీ తెరిచాడు. నీది చిన్న పెట్టన్నావే, పెద్ద పెట్టేనే, పెద్ద తాళం కూడా వేశావు అంటూ యుగంధర్ పెట్టెను లాగి, ఓ చాలా బరువుగా కూడా ఉన్నది, తాళం చెవి ఇలాతే ఏముందో చూస్తాను అని అన్నాడు. నా పెట్టె మీరెందుకు సార్ తెరవడం అంటూ లోకనాథన్ కంగారుగా కారు దగ్గరకు వెళ్ళాడు. ఇది నీ పెట్టేనా అని యుగంధర్ అడిగాడు. లోకనాథం క్షణమాగి, ఇది నా పెట్టె కాదు అని అన్నాడు. యుగంధర్ నవ్వి, ఇదొక్కటే నువ్వు చెప్పిన నిజం, ఈ పెట్టె తాళం చెవి నీ దగ్గరున్నదా అని అడిగాడు. పెట్టె నాది కాదన్నాను కదా సార్, తాళం చెవి నా దగ్గర ఎందుకుంటుంది అని లోకనాథం అనగానే, ఉందో లేదో వెతికితే తెలుస్తుంది ఇన్స్పెక్టర్, లోకనాథం జేబులు వెతకండి అని అన్నాడు. లోకనాథన్ పరిగెత్తిపోయాడు. సార్జెంట్ రాజు కలిసి పట్టుకున్నారు. అతని జేబులో తాళం చెవి ఉన్నది. ఆ తాళం చెవి తీసుకొని పెట్టె తెరిచారు. అందరి కళ్ళు జిగేలుమన్నాయి. పెట్టె నిండా నగలు, బంగారం నగలు, వజ్రాలు, ముత్యాలు, కెంపులు పొదిగిన నగలు. యుగంధర్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, రంగలక్ష్మిని హత్య చేసిన నేరం పైన ఇతన్ని అరెస్టు చేయండి అని అన్నాడు. ఇదిలా ఉండగా ఆ సాయంకాలం యుగంధర్ కన్సల్టింగ్ రూంలో అందరూ కలుసుకున్నారు. ఆ నగలెక్కడివో, లోకనాథన్ రంగలక్ష్మిని ఎందుకు హత్య చేశాడో కనుక్కునేందుకు మీరందరూ ఇక్కడికి వచ్చారని నాకు తెలుసు అని యుగంధర్ సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చి వదిలి, ఆ ఇంటి పూర్వపు యజమాని చాలా నగలు, రొక్కం తన కూతురి కోసం దాచిపెట్టాడని, వాటి కోసం అతని బంధువులు ఆ చిన్న పిల్లను హింసించారని గోపాలరావు చెప్పినప్పుడు లోకనాథన్ విన్నాడు. వాటిని సంపాదించాలని ఇల్లంతా వెతకడం ప్రారంభించాడు. రాత్రిళ్ళు మనం మేడ మీద పడుకున్నాం. కింద రంగలక్ష్మి పడుకున్నది. తను రాత్రిళ్ళు లేచి తిరుగుతూ ఉంటే రంగలక్ష్మి చూసి అనుమానం పడుతుందని ఆమెకు నగలలో భాగమిస్తానన్నాడు. అందుకు రంగలక్ష్మి ఒప్పుకున్నది. వాళ్ళిద్దరూ కలిసి వెతకడానికి రాత్రిళ్ళు తలుపుల లోపల గడియ పెట్టేవారు. అందుకనే మనం తలుపులు విరగ్గొట్టవలసి వచ్చింది. రంగలక్ష్మితో ప్రేమ కలాపం సాగించడానికి గోపాలరావు ఒక రాత్రి వంటింట్లోకి వెళ్లడం, రత్నప్రభని ఆకర్షిస్తున్నందుకు భూషణ్కి రాజు మీద కోపం వచ్చి రాజును తల మీద కొట్టి ఆ విధంగా తన కసి తీర్చుకొని దెయ్యం చేసిందనడం, రాజును ఆకర్షించి తన వలలో వేసుకుంటున్నదని, రత్నప్రభ మీద పంకజానికి ఈర్ష్య కలిగి రత్నప్రభ పెట్టెలో బట్టలు తీసి వాటి బదులు ఎముకలు పెట్టి లోకనాథన్ సహాయంతో కొంత రక్తం సంపాదించి ఆ రక్తాన్ని రత్నప్రభ పెట్టెలో పొయ్యడము జరిగాయి. లోకనాథంతో తను నగల కోసం వెతకడానికి రంగలక్ష్మి మొదట్లో ఒప్పుకున్నా తర్వాత అటువంటిదేమీ ఉండదని ఆమెకు ఉత్సాహం పోయింది. దానికి తోడు లోకనాథన్ రంగలక్ష్మి సహచర్యం కూడా కోరాడు. దానితో రంగలక్ష్మికి లోకనాథన్ మీద అసహ్యం వేసింది. లోకనాథన్ ఒంటరిగా ఆ నగల కోసం వెతకడం ప్రారంభించాడు. ఆ గదిలో బీర్వా వెనక గోడ పల్చగా ఉందని గ్రహించి గోడ బద్దలు కొట్టి సొరంగంలో ప్రవేశించాడు. సొరంగం కింద ఇనప్పెట్టె కనిపించిందతనికి. కష్టపడి ఇనప్పెట్టె తెరిచాడు. అతను వెతుకుతున్న నగలు దొరికాయి. నగలు తీసి పెట్టెలో పెట్టుకుంటూ ఉండగా అతని వెనక ఏదో చప్పుడైందని, ఆ చప్పుడుకు దడుసుకొని వెనక్కి చూడకుండా దెయ్యమేమో అనుకొని పక్కనే ఉన్న సుత్తి తీసుకొని కొట్టానని, ఆ మసక వెలుగులో తను రంగలక్ష్మిని చూడలేదని దెయ్యమనుకున్నానని లోకనాథమంటున్నాడు. అది నిజమూ అయి ఉండవచ్చు, కాకనూ పోవచ్చు. రంగలక్ష్మిని చూసి తను సంపాదించిన నగలలో భాగం ఆమెకు ఇవ్వవలసి వస్తుందనో లేక మనతో చెబుతుందనో భయం వల్ల ఆమెను బుద్ధిపూర్వకంగా హత్య చేసి కూడా ఉండవచ్చు. రంగలక్ష్మి ఆ సొరంగంలోకి ఎలా వచ్చింది? లోకనాథన్ ఆలోచించి సొరంగం అవతల వైపు వెళ్ళి మెట్లెక్కి పొగగూడు అవతల వైపు ఉన్న రాయిపైన ఉండడం చూసి రంగలక్ష్మి అటు నుంచి వచ్చిందని గ్రహించి, రంగలక్ష్మి చావుకు కారణం దెయ్యమేనని మనం అనుకోవడానికి శవాన్ని తీసుకెళ్లి వంటింట్లో పడుకోబెట్టి సుత్తితో తల బాది రక్తంతో జాడలు వేసి కాస్త రక్తం తీసుకెళ్లి చల్లగా ఉన్న చదరపు గజం మేర పోసి వెనక్కు వెళ్ళి వంటింటి తలుపు లోపల గడియ పెట్టి అరుగు కింద నుంచి సొరంగంలోకి దూకి రాయి మూసేసి పెట్టె తీసుకొని వెళ్ళి తన గదిలో పెట్టుకున్నాడు.
మనమంతా ఇంటి తలుపు పగలగొట్టే హడావిడిలో ఉండగా పెట్టె తీసుకెళ్లి కారులో పెట్టి తిరిగి వచ్చి తన గదిలోపల గడియ పెట్టుకుని పడుకున్నాడు. స్పృహపోయినట్టు నటించాడు. రంగలక్ష్మికి ఆ రాయి పైకి వస్తుందని ఎలా తెలుసో, తెలిసిన ఆ చీకట్లో ఆ సొరంగంలోకి వెళ్ళడానికి ధైర్యం ఎలా వచ్చిందో ఇదొక్కటే చాలా ఆశ్చర్యంగా ఉన్నది అని యుగంధర్ అనగానే, రంగలక్ష్మి చాలా ధైర్యస్తురాలు, ఆ ధైర్యమే ఆమె ప్రాణాన్ని తీసింది అని ఇన్స్పెక్టర్ అన్నాడు. ఈ హత్య చేసింది లోకనాథన్ అని తేల్చారు, సరే, కానీ ఆ ఇంటిని గురించి ఏం తేల్చారు అని సత్యనారాయణరావు అడిగాడు. అది దెయ్యాల కొంప, అందులో సందేహం లేదు. దాచిపెట్టిన నగలు బయటకు వచ్చాయి గనక ఇప్పుడు దెయ్యాలు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. ఏమైనా ఇంటిని పగలగొట్టమని మీ క్లయింట్కు చెప్పండి అని యుగంధర్ 5 నిమిషాలు ఆగి, శరీరానికి సంబంధించిన కోరికలు, ఆశలు మనిషి చచ్చిపోయిన తర్వాత ఏమవుతాయి? దాంతోపాటు నశిస్తాయా? ఈ సంశయం నాలో ఉండేది. ఓ ఊరు వదిలిపెట్టి ఇంకో ఊరికి వెళ్తేనే వదిలిపెట్టిన వారికి సంబంధించిన మమకారాలు, జ్ఞాపకాలు ఎన్నో మనస్సులో నుంచి పోవు కదా. కసి, ద్వేషము, కోపము, ప్రేమ, అనురాగం మొదలైనవి ఎంత దూరం వెళ్ళినా, ఎంతకాలమైనా కొందరు మరచిపోరే. వాళ్ళు మరణించిన తర్వాత వాళ్లలో ఉన్న ఈ రాగద్వేషాలు ఏమవుతాయి? ఈ ప్రశ్న ఎప్పుడూ నాలో ఉండేది. అలాంటి సంశయాలు కొన్నిటికి నాకు నేను జవాబు చెప్పుకోవడానికి ఇప్పుడు అవకాశం ఏర్పడింది. చచ్చిపోయిన వాళ్ళందరూ దెయ్యాలుగా రారు, కానీ తీరని కోరికలు, మరువలేని మమకారాలు ఉన్నవాళ్లు ఈ ప్రపంచంతో సులభంగా బాంధవ్యం తెగదెంపులు చేసుకోలేక, ఈ లోకం విడిచిపోలేక ఇక్కడే తిరుగుతూ ఉంటారనుకుంటున్నాను. నాలాగే మీకందరికీ కూడా మీ సంశయాలు తీరాయని అనుకుంటున్నాను అని యుగంధర్ అన్నాడు. అంటే ఇన్ని రోజులు చాలా పనులు దెయ్యాలే చేశాయని మీరంటున్నారా అని సత్యనారాయణరావు అనగానే, నాతో శబ్దాలు చేస్తూ సమాధానాలు చెప్పింది దెయ్యమే. ఆ రోజు మనమందరము అలా హాల్లో కూర్చొనుండగా చీకట్లో మన ముందుకు వచ్చింది దెయ్యమే. అది హాని తలపెట్టడానికో ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ అది మాత్రం ముమ్మాటికి దెయ్యమే. లోకనాథం దెయ్యం పేరుతో చేసిన పనులన్నిటికీ ఇప్పుడు మనకు సమాధానాలు దొరికాయి, కానీ కొన్నిటికి ఇంకా సమాధానాలు దొరకలేదు, దొరకవు కూడా. ఆ చదరపు గజం మేర చల్లగా ఉండడం ఎందుకు? దానికి సమాధానం ఇప్పటికీ నేను చెప్పలేను. అక్కడ ఏం జరిగిందో అప్పటి వాళ్ళకే తెలియాలి, మనకు తెలియదు, తెలుసుకోలేము కూడా. సత్యనారాయణరావు గారు, మీరు ఏమైనా సరే వెంటనే ఆ ఇంటిని పగలగొట్టించేయండి, ఇంతకు మించి చేయగలిగిందేమీ లేదు అని యుగంధర్ అన్నాడు. ఇంతటితో అర్ధరాత్రి అరుపు అనే కథ సమాప్తం.